హాయ్ వ్యూయర్స్, నా పేరు ప్రసాద్. వెల్కమ్ టు ప్రసాద్ టెక్ విజన్. ఫ్రెండ్స్, మనం రోబోట్ వాక్యూమ్ క్లీనర్‌కి సంబంధించిన యాప్ ఇంటర్ఫేస్ అలాగే ఫుల్ డెమో ఇచ్చాను కదా లాస్ట్ వీడియోలో. సో, ఈ వీడియోలో మ్యాపింగ్‌ని ఎలా డిలీట్ చేయాలి అనే దాని గురించి చూపిస్తున్నాను. సో, ముందుగా దానికోసం మనం డ్రీమీ హోమ్ యాప్ తీసుకోవాలి. దానికోసం అప్‌కి స్వైప్ చేస్తున్నాను 2 ఫింగర్స్‌తో. Page 2 of 2. Apps list. సో, ఇక్కడ మనం డ్రీమీ హోమ్ పైన ట్యాప్ చేయాలి. దానిపైన ట్యాప్ చేస్తున్నాను. Primo. And grid. Primo. Folder of ఇక్కడ డ్రీమీ హోమ్ తీసుకున్న తర్వాత రైట్‌కి స్వైప్ చేస్తూ ఆహ్, Browser button. Button. Jump button. Button. Go to the device. గో టు Button. ద డివైస్. Detected. Image. ఈ సెట్టింగ్స్ దగ్గరికి రావాలి. సో, దీనిపైన డబుల్ ట్యాప్ చేస్తున్నాను. Primo. Space. రైట్‌కి Detected. స్వైప్ చేస్తూ మ్యాప్ మేనేజ్‌మెంట్ అని ఉంటది. సో, అక్కడికి రావాల్సుంటది. రైట్‌కి స్వైప్ చేస్తున్నాను. Heading. Smith 15. Completed area. Mid. Run 100. Battery. Unlabeled. Unlabeled. No goes unlabeled. Room. Unlabeled. Unlabeled. Zone. Unlabeled. Map. Unlabeled. Map management. సో, ఇక్కడ మ్యాప్ మేనేజ్‌మెంట్ దాకా రైట్‌కి స్వైప్ చేస్తూ వచ్చాను. అక్కడ హెడ్డింగ్ దగ్గర పెట్టి లెఫ్ట్‌కి స్వైప్ చేస్తున్నాను. Unlabeled. ఇక్కడ బటన్ ఉంది కదా! Detected. సో, ఈ బటన్ పైన ట్యాప్ చేస్తున్నాను. Space. Button. Image. సో, ఇక్కడ రైట్‌కి స్వైప్ చేస్తూ ఇక్కడ ఆప్షన్స్‌ని అయితే ఎక్స్‌ప్లోర్ చేద్దాం. Heading. Map. Space. Button. Image. హెడ్డింగ్ Detected. ఉంది. మ్యాప్ మేనేజ్‌మెంట్ అని హెడ్డింగ్ ఉంది. అలాగే రైట్‌కి స్వైప్ చేస్తున్నాను. Multi-floor maps explorer. మల్టీ ఫ్లోర్ మ్యాప్స్ ఎక్స్‌ప్లోర్ అనుంది. With the multi-floor maps switch. ఇక్కడ దీని గురించి నేను ఫ్యూచర్ వీడియోస్‌లో చెప్తాను. ఈ ఆప్షన్స్‌ని స్కిప్ చేస్తున్నాను. 1, 2 ఆప్షన్స్‌ని. పైది దానికి ఇప్పుడు ఉన్నది. Unlabeled. Room 1. Current map. రూమ్ 1 కరెంట్ మ్యాప్. అంటే ఇప్పుడున్న నా మ్యాపింగ్ ఇదొక్కటే. సో, దీన్ని డిలీట్ చేసేసి మీకు నెక్స్ట్ వచ్చే వీడియోలో మ్యాపింగ్ ఎలా చేయాలి అనే దాని గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ ఒకసారి రైట్‌కి స్వైప్ చేస్తున్నాను. Map 1. మ్యాప్ 1 Unlabeled. అన్‌లేబుల్ బటన్ Detected. ఉంది. Icon. Create map. అలాగే క్రియేట్ మ్యాప్ అని ఉంది. సో, ఇక్కడ లెఫ్ట్‌కి స్వైప్ చేస్తున్నాను. Unlabeled. ఇక్కడ అన్‌లేబుల్ బటన్ Detected. పైన ట్యాప్ Icon. చేస్తున్నాను. Map related settings will also double tap to cancel. Map related settings will also be deleted. Continue. Note. Double tap. ఇక్కడ మ్యాప్స్‌కి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ డిలీట్ అయిపోతాయని వార్నింగ్ ఇస్తుంది మనకి. సో, ఇక్కడ అయినా సరే మనం కన్ఫర్మ్ ఇచ్చేస్తే మ్యాప్స్ డిలీట్ అయిపోతది. అంటే మ్యాపింగ్ చేసుకున్నది డిలీట్ అయిపోతది. Cancel. Confirm. కన్ఫర్మ్ ఇచ్చేస్తున్నాను. Primo. Space. Button. Heading. Map. Space. Multi-floor maps explorer. సో, ఇక్కడ మ్యాప్ డిలీట్ అయిపోయింది. ఒకసారి రైట్‌కి స్వైప్ చేస్తే ఎక్స్‌ప్లోర్ చేసి చూద్దాం. Heading. Space. 0. Empty cleaning area. 0. Runtime. Percent. Battery. Unlabeled. Cleaning set. Unlabeled. No-go zone. Unlabeled. Room. Unlabeled. All. Unlabeled. Zone. Unlabeled. Map. Unlabeled. Map management. Unlabeled. ఇక్కడ Space. మ్యాప్ మేనేజ్‌మెంట్‌కి మరలా వచ్చాను. Heading. Space. With a multi. Unlabeled. Unlabeled. With a multi-floor map switch. సో, ఇక్కడ అన్‌లేబుల్ బటన్ తర్వాత మనకి Create map. క్రియేట్ మ్యాప్ ఉంది గానీ, మనం ఇందాక చూసిన మ్యాప్ లేదు. సో, ఇక్కడ మనం అసలు ఏ మ్యాప్‌ని క్రియేట్ చేయలేదు. కాబట్టి మన మ్యాప్ అయితే డిలీట్ అయిపోయింది. సో, ఈ విధంగా మనం ఒక మ్యాప్‌ని డిలీట్ చేసుకోవాలి. రేపొచ్చే వీడియోలో మీకు ఎలా మ్యాప్‌ని క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురించి చెప్తాను. ఎలా మ్యాపింగ్ చేసుకోవాలి మన రోబోట్ వాక్యూమ్ క్లీనర్‌ని మన రూమ్‌కి ఆర్ ఏదైనా ఒక ఫ్లోర్‌కి అనే దాని గురించి చెప్తాను. సో, ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళా కలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థాంక్స్ టు ఆల్.